మరి కొద్దిసేపట్లో అయితే నీటి పరీక్ష ప్రారంభం కాబోతోంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ అలాగే ఏపీలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు ప్రస్తుతం వైజాగ్లో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్కి ఇప్పటికే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్ ప్రిపేర్ అయినటువంటిది అయితే ఉంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జామ్ నిర్వహణ అయితే కొనసాగుతుంది. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థుల్ని లోపలికి అనుమతించననే నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ చాలా అంటే 144 సెక్షన్ అమలు చేయడంతో పాటుగా పేరెంట్స్ ఎవరిని కూడా ఎగ్జామ్ సెంటర్ అంటే విద్యార్థులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఇక్కడ లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ముఖ్యంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఐడి కార్డు, అదేవిధంగా అప్లికేషన్, హాల్ టికెట్, ఒక ఫోటో ఐడెంటిటీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాస్పోర్ట్ ఫోటో మాత్రమే తీసుకురావాలనే సూచనలు ఉన్నాయి. చివరికి పెన్ను పెన్సిల్ కూడా లోపలే ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి ఇస్తారనేది తెలుస్తుంది. ఉదయం 11 గంటల నుంచే వీళ్ళని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం విద్యార్థులందరూ కూడా బారులు తీరినటువంటిది అయితే చూడొచ్చు. ఒక క్యూ లైన్ ఇంచుమించుగా ఇక్కడ అంటే మేమున్నటువంటి ప్లేస్లో 6 సెంటర్స్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. 16 ఎగ్జామ్ సెంటర్స్లో కూడా 7,344 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థుల్ని ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయరని ముందుగానే అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కోచింగ్ సెంటర్స్లోను, కాలేజెస్లోను, హాస్టల్స్లోను చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే వాళ్ళ ఎగ్జామ్ సెంటర్లకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా ముందస్తుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలనే నిబంధన అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. అటు వస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ విధమైనటువంటి వాటిని కూడా తీసుకురాకూడదు. గతంలో కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, అదేవిధంగా మాస్ కాపీయింగ్కి పాల్పడినటువంటి నేపథ్యంలో ఆ జాగ్రత్తలన్నీ కూడా ముందుగానే తీసుకుంటున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలను అయితే స్టూడెంట్స్ పెట్టుకున్నటువంటి కొంతమందికి ఆ స్పెట్స్ కూడా ఉన్నాయి. వాటిలో మందంగా ఉన్నటువంటి వాటికి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఏవైనా సరే ఉంటే ఖచ్చితంగా వాటిల్లో కొన్ని డివైజెస్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ప్లాస్టిక్కి సంబంధించినవి మాత్రమే ఉండాలనే ఒక నిబంధన కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ విద్యార్థులకు సంబంధించి ఒకసారి అడుగుదాం. అంటే ఏమేమి తీసుకురమ్మన్నారు మిమ్మల్ని ఐడెంటిటీ కోసం లోపలికి వెళ్ళేటప్పుడు? ఏం తీసుకురమ్మన్నారు? అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంతే. ఇంకా అంతే. మీరు పెన్ను, పేపర్ ఏం పెన్ కానీ పెన్సిల్ కానీ ఏం తీసుకెళ్ళవసరం లేదు? అవసరం లేదు. ఓకే. సో ఎలా ప్రిపేర్ అయ్యారు మొత్తం? ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెంటనే వచ్చారా, లేకపోతే కోచింగ్ ఏం తీసుకున్నారా? ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాము. షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకున్నాం. సో ఫుల్ ప్రిపరేషన్ ఉందా? ఎప్పటి నుంచి? మొత్తం 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా? ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా, ఇక్కడ రిలాక్స్గా ఉండాలి బేసిక్గా. మీరు వెళ్తున్నటువంటి ఎగ్జామ్ మీ లైఫ్ ఇది. సో ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా లోపలికి వెళ్తున్నప్పుడు? టెన్షన్గానే ఉందండి. ఎనీహౌ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా రాయండి. కాబట్టి డాక్టర్స్ వీళ్ళందరూ కూడా సో చూస్తున్నాం కదా, ఇంతమంది వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి తొందరగానే వస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకే కాలేజ్ ఇది, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి సెంటర్కి సంబంధించి ఇక్కడ మనం ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళ హాల్ టికెట్స్, అదేవిధంగా రూమ్ నెంబర్స్, ఈ కాలేజీకి సంబంధించి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఒక స్పెసిఫిక్గా ఒక బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటరు, అదేవిధంగా రూమ్ నెంబర్స్ ఎక్కడున్నాయని చెక్ చేసుకుని మరి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్టూడెంట్స్తో పాటు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళని కూడా పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనతో ఇక్కడ అంటే ఏసీపీ లక్ష్మణ్ మూర్తి గారు ఉన్నారు. సార్, అంటే ఇక్కడ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? 144 సెక్షన్ ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే పంపించేయడాలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్న పోలీస్ ఆంక్షలు ఏంటి? ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్ సందర్భంగా ఆల్ సెంటర్స్ దగ్గర కూడా క్యాండిడేట్స్ టైం ఇచ్చారండి. 11 నుంచి 1:30 లోపు వాళ్ళు రావాలి. సో అక్కడ ఫ్రిస్కింగ్ చేయిస్తున్నాము. అలాగే మేము ఇక్కడ బందోబస్తు పెట్టుకున్నాము. ఓన్లీ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ అండి. అదర్స్ అంతా కూడా దూరంగా ఇక్కడ నుంచి
వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరిని కూడా పంపించేస్తున్నాం అండి. సో ఇక్కడ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. తనిఖీల్లో అంటే విద్యార్థులు ఏం తీసుకురాకూడదు, వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాటిని ఏమైనా ఐడెంటిఫై చేసి ఈ వస్తువుల విషయంలో ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా సార్? అది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అది ఆ ఆస్పెక్ట్ వాళ్ళు చూసుకుంటారు. అది మేనేజ్మెంట్ అంతా కూడా ఇన్స్టిట్యూట్స్ మేనేజ్మెంట్. మా వరకు ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్, క్యూ లైన్ మెయింటైన్ చేయడం, ఫ్రిస్కింగ్ చేయడం అవి చేసి మేము పంపిస్తున్నామండి. అంటే ఓవరాల్గా చూస్తే ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్లకు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగ్జామ్ సెంటర్లకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్ అంటే ఆ 2 గంటలకి ప్రారంభం అవుతుంది. 11 గంటల నుంచి 1:30 వరకు అలౌ చేస్తారు. 2 గంటలకి 1 నిమిషం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి పంపించే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుని ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విశాఖలో కనిపిస్తూ ఉంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.